హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. ఈ కార్తీక మాసంలో తప్పకుండా తినవలసిన రెసిపీల్లో ఇది ఒకటి. ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా బచ్చల కూరని తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఒక కట్ట బచ్చల కూర తీసుకొని నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పాదులా పెరుగుతుంది. ఇది ఒక కట్ట తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ కంద తీసుకోవాలి. ఈ కందను చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 గ్లాసులు వాటర్ వేసి ఆ వాటర్లో ఈ కట్ చేసిన ముక్కలు వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని ముక్క ఇలా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి బాణీలో ఆయిల్ వేసుకొని కొన్ని గుళ్ళు వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని చిన్న అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. స్పైసీ కోసం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కారం వేయనవసరం లేదు. పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. క్రాస్గా కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఈ బచ్చల కూరను వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లేత కూర అయితే కనుక ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఈ కంద ముక్కల్ని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకోవాలి. బాగా నలగకుండా ముక్క చెక్కలాగా స్మాష్ చేసుకొని ఈ బచ్చల కూర బాగా ఫ్రై అయిందో లేదో చూసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కంద ముక్కల్ని వేసేసుకోవాలి. ఒకవేళ బచ్చల కూర ముదరదైతే కనుక దీన్ని కూడా కంద ముక్కల్లాగా ఉడికించుకొని అప్పుడు కంద ముక్కలతో పాటు ఈ పోపులో వేసుకోవాలి. నాకైతే చక్కగా ఫ్రై అయింది. ఇందులో ఈ కంద ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనికి చింతపండు రసం యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు తీసుకోవాలి. కొంచెం అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం చేసుకొని ఈ రసాన్ని ఇలా ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవు పిండి కూడా వేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కందదుంపలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు కందతో ఇలా కంద బచ్చలి లేదంటే కంద టమాటో చింతకాయ వేసుకొని పులుసు కూడా పెట్టుకుంటారు. అది కూడా చాలా బాగుంటుంది. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్దీగా కూడా ఉంటుంది. ఈజీగా కంద బచ్చలి కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా చిన్న టిప్ అండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా కూల్గా ఉంటూ మంచి ఫుడ్స్ తీసుకొని ఎప్పుడూ నవ్వుతూ మన పక్క వాళ్ళు నవ్విస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.